మనము కూడా ఒకరితో ఒకరు పోల్చుకోవడం కాదు, తీర్పు తీర్చడం కాదు, తగ్గించడం కాదు, తక్కువ చేసి మాట్లాడడం కాదు. దేవుడి యొక్క అసలైనటువంటి ప్రేమ ఎక్కడ కనిపిస్తుందంటే ఒకరికొకరు ఘనముగా ఎంచుకొనుటలోనే దేవుని ప్రేమ కనబడతా ఉంటుంది. ఒకరితో ఒకరు ఘనముగా ఎంచుకుంటూ గౌరవిస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలగజేసుకోవడంలోనే దేవుని యొక్క ప్రేమ దాగి ఉంటుంది. అందులోనే దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఇటువంటి స్నేహితులముగా మనం ఉండాలి. ఒకరితో ఒకరు పోల్చుకొని తక్కువ చేసే స్నేహితులు, అసూయపడే స్నేహితులు కాదు. ఒకరితో ఒకరు ఘనముగా ఎంచుకునేటువంటి వారముగా మనం ఉండాలి. మన సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఆత్మీయ బిడ్డలైనటువంటి వారందరూ కూడా సహోదర ప్రేమ కలిగిన వారమై ఒకరికంటే ఒకరు ఎక్కువ ఘనపరుస్తూ, గౌరవిస్తూ, ఆదరిస్తూ, అనురాగము చూపించేటువంటి బిడ్డలుగా మనం అందరూ ఉండాలి. అంతేగాని తక్కువ చేసే వారంగా ఉండవద్దు, తగ్గించి మాట్లాడే వారంగా ఉండవద్దు, తీర్పు తీర్చే వారంగా ఉండవద్దు, పోల్చుకొని తక్కువ చేయడమో ఎక్కువ చేయడమో చేసేవారుగా మనం ఉండవద్దు. హల్లెలూయా.